ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మరి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి దయచేసి చదవటానికి ప్రయత్నం చేయండి. అదే సమయంలో అందరం కలిసి చదువుదాం. దయచేసి పిల్లల్ని అటు ఇటు తిరగనియొద్దండి. కొద్దిసేపు వాక్యం వినే పర్యంతము కూడా పిల్లల్ని అటు ఇటు తిరగనీయకుండా మీ స్వాధీనంలో ఉంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన ఈ రాత్రికాల సమయం మీ సన్నిధిలో బేతేల్లో చేరి మిమ్మల్ని గణపరిచి స్తుతించేదాని కొరకై మీరు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా మరి డానియల్, క్యాథరిన్ వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ డెబోరా రాఫాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభా మరి వారి బిడ్డకి మరి అన్నం ముట్టించబోతూ ఉండగా అవసరమైన అక్కర కొలదినే మీ మాటలు అనుగ్రహించమని వేడుకుంటూ వందన స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిలబడిన మీ దాసుడు బలహీనుడు కనికరించమని మీ సన్నిధి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి మరి మనం చదువుకున్నటువంటి ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ మనం పేర్లు గనక ఒకవేళ మనం మార్చుకొని మనకు అనుకూలంగా చేస్తే గనక ఈ రీతిగా మనం చదువుకోవటానికి అవకాశం ఉంది. కుమార్తె పెరిగి పాలు విడిచెను. మరి దెబోరా రాఫా పాలు విడిచిన దినమందు డానియల్ గొప్ప విందు చేసెను. మరి గొప్ప విందు చేశాడో ఏదో తెలియదు కానీ పక్కన కదా ప్రత్యేకంగా గుడారం కూడా వేశారు. మరి ఎలాంటి విందు చేస్తూ ఉన్నారో ఏంటో చూద్దాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమందు మరి అందరినీ పిలుచుకొని తన సంతోషాన్ని వారితో పంచుకుంటూ వారి కొరకై గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దినం దీని గురించి మనం ప్రత్యేకంగా చూడం, కానీ దెబోరా విషయమై మనం ఒక 4-5 మాటలు చూసి ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దెబోరా గురించి ప్రత్యేకంగా మనం చూస్తే గనక న్యాయాధిపతుల గ్రంథములో 4-5 అధ్యాయాల్లో దెబోరా గురించి వ్రాయబడి ఉంటుంది. ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దెబోరా మనం గమనిస్తే గనక ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవటానికి యెహోషువ గ్రంథము తర్వాత అంటే దేవుడు మొట్టమొదటిగా తన ప్రజల్ని నడిపించడానికి, తన ప్రజల్ని రక్షించడానికి
నాయకులను ఏర్పరుస్తూ వచ్చాడు. మోషే తర్వాత యెహోషువ తర్వాత మరి వారికి న్యాయాధిపతులను ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే న్యాయాధిపతుల గ్రంథములో 12 మంది మనకు న్యాయాధిపతులు కనిపిస్తారు. వారిలో ప్రథమమైనటువంటి న్యాయాధిపతి పేరేంటిదంటే ఒత్నీయేలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథములో చివరి న్యాయాధిపతి సంసోనుగా మనం చూస్తాం. ఆ తరువాత మరిద్దరు న్యాయాధిపతులు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం గనక మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో ఏలి న్యాయాధిపతిగా, యాజకుడైనప్పటికీ న్యాయాన్ని తీర్చేవాడిగా తాను ఉంటూ వచ్చాడు. ఆ తరువాత సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సమూయేలు తర్వాత న్యాయాధిపతుల కాలం ముగించి రాజుల కాలము ఆరంభమవుతుంది. కాబట్టి సకల జనుల యొక్క వాడుక చొప్పున ఆ యొక్క ప్రజలు మాకు రాజును నియమించు అన్నప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో మొరపెట్టడం కారణం చేత ఆ తరువాత రాజుల కాలం ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి 12 మంది న్యాయాధిపతులలో దెబోరా 4వ న్యాయాధిపతిగా మనం చూస్తాం. దెబోరా 4వ న్యాయాధిపతి. అదే సమయంలో న్యాయాధిపతులందరిలో కూడా ఒకే ఒక్క మహిళా న్యాయాధిపతి అనేది మనం చూస్తాం. అంటే స్త్రీ న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో. ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనం ప్రత్యేకంగా చూస్తే గనక ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క దెబోరా గురించి మనం చూడటానికి అవకాశం ఉంది. దెబోరా అంటే మొట్టమొదటిగా అర్థం ఏంటిది అంటే తేనెటీగ అనేది అర్థం. తేనెటీగ అంటే బహుశా దేవుడే మరి తన తల్లిదండ్రులకు ఆ పేరు మరి తెలియపరిచాడో లేదో తెలియదు, లేదా చిన్నతనంలో ఈ యొక్క దెబోరా ఉన్నటువంటి చురుకుదనాన్ని బట్టి, అంటే యాక్టివ్నెస్ని బట్టి ఒకవేళ ఆ పేరు పెట్టారో తెలియదు. కానీ దెబోరా అంటే మనం గమనిస్తాము తేనెటీగ అనేటటువంటిది మనం గమనించగలం. లేదా అక్కడ మరొక భావన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం గమనిస్తే గనక ఈ యొక్క నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఆ యొక్క 3వ అధ్యాయంలో దేవుడు మోషేని ప్రేరేపిస్తాడు. మోషేని ప్రేరేపించి మోషేతో చెప్పినటువంటి ఉద్దేశం ఏంటిదంటే, లేదా మోషేతో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, మిమ్మును నేను ఎక్కడికి తీసుకొని వెళ్తాను అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని అక్కడ దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత బహుశా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క దేశంలోనికి, లేదా సస్యశ్యామలమై ఉన్నటువంటి ఆ దేశంలోనికి బహుశా వచ్చినటువంటి ఆ కారణం చేత ఒకవేళ తేనెటీగ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి దెబోరా అనే పేరేమైనా పెట్టుండవచ్చు. ఏదేమైనప్పటికీ మనం దెబోరా విషయంలో గనక మనం చూస్తే మొట్టమొదటిది తన యొక్క పేరుకి అర్థం ఏంటిది అంటే మనం చూస్తూ వచ్చాం, దెబోరా అనేటటువంటి మాట మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తే గనక అక్కడ మనం చూద్దాం. ఈ యొక్క దెబోరా మనం గమనిస్తే మొత్తము సుమారుగా 60 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్య తాను మరి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూడగలం. 20 సంవత్సరాలు వారు కష్టకాలంలో, వారు బహుభయంకరమైనటువంటి బాధల కాలంలో తాను న్యాయాధిపతిగా ఉంటూ వచ్చింది. ఆ తదుపరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి విజయం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దెబోరా న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా క్రీస్తుకు పూర్వం 1200 నుండి 1100 మధ్యలో
ఆ యొక్క దెబోరా నివసించినట్లుగా, న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి మొదటిది దెబోరా అంటే తేనెటీగ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే గనక దెబోరా గురించి ఈ యొక్క ప్రారంభ పలుకులు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నది. కాబట్టి దెబోరా తన యొక్క యాక్టివిటీస్ ఏంటిది అంటే, అక్కడ మనం చూస్తాం ఇశ్రాయేలీలకు ప్రవక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే జరగబోయేటటువంటి సంఘటనల గురించి తెలియచెప్పేటటువంటి ఆ విధానాన్ని ప్రవక్తలుగా మనం చూస్తాం. కాబట్టి ప్రవక్తిని అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. దెబోరా తను చేస్తూ వచ్చినటువంటి పని ఏంటిదంటే, మొదటిది ప్రవక్త. కాబట్టి మొదటి దెబోరా అంటే తేనెటీగ, అంటే యాక్టివ్ కలిగినటువంటి ఆవిడ. రెండవదిగా దెబోరా ప్రవక్తిని, అంటే ఇశ్రాయేలీల యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ తర్వాత 4వ అధ్యాయం మధ్యలోకి గనక మనం చూస్తే, ఇశ్రాయేల్ యొక్క సైన్యాధిపతిని పిలిచి, దేవుడు నీతో ఈ రీతిగా చెప్పలేదా, నీవు యుద్ధానికి వెళ్ళు, అక్కడ నేను నీకు విజయం ఇస్తాను అని దేవుడు నీతో చెప్పలేదా అని అడుగుతుంది. కాబట్టి తాను ప్రవక్తిని అనేది మనం చూస్తాం. వాటిని వివరించడానికి నేను ఇష్టపడటం లేదు, సమయ హద్దుబాటును బట్టి. కాబట్టి రెండవది దెబోరా విషయంలో మనం చూస్తే ఆమె ప్రవక్తిని అనేది మనం చూస్తాం. మూడవ విషయం అక్కడ మనం గమనిస్తూ వచ్చాము, దెబోరా ఎవరు అంటే న్యాయాధిపతి అనేది మనం చూస్తూ వచ్చాం. న్యాయాధిపతి, ప్రజలకు న్యాయాన్ని తీర్చేటటువంటి న్యాయాధిపతి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. అందుకే మనం చూస్తాం, చూడండి, ఇక్కడ 5వ వచనములో మనం చూస్తాము, ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. కాబట్టి అక్కడ సరళ వృక్షము కింద ఆ దెబోరా కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకి ఆమె తీర్పు తీరుస్తూ ఉన్నది. ఆ కారణం చేత ఆ వృక్షానికి కూడా ఏమని పేరు వచ్చిందంటే దెబోరా సరళ వృక్షము అనేటటువంటి పేరు అక్కడ రావటం అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి మూడవదిగా మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే దెబోరా న్యాయాధిపతి అనేటటువంటిది మనం చూస్తాం. ఈ యొక్క న్యాయాధిపతులందరినీ కూడా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఈ న్యాయాధిపతులందరినీ కూడా ఏదో మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి న్యాయాధిపతులు కాదు, కానీ లేదా వారికై వారు మేము అనేటటువంటి విధానములో వారు వచ్చి కూర్చొని న్యాయం తీర్చేటటువంటిది కాదు, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అంటే దేవుడు న్యాయాధిపతి అనేది మనం చూస్తాం. తాను ఎన్నుకున్నటువంటి ఆ యొక్క తన ప్రజలకు న్యాయం తీర్చేటటువంటి ఈ న్యాయాధిపతులు కూడా న్యాయాన్ని విచారించేటటువంటి వ్యక్తులు అనేది మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే, అర్థమయ్యే దాని కొరకు దాని అర్థం ఏంటిది అంటే, అన్యాయానికి ఏమాత్రము తావు లేనటువంటి తీర్పులు వారు వెలువరించేటటువంటి వారు అనేది మనం గమనిస్తాం. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి న్యాయాధిపతి కాన అక్కడ మనం అన్యాయానికి తావు లేనటువంటి స్థితిలో న్యాయమైనటువంటి తీర్పు వెలువరించేటటువంటి వారు అనేది మనం గమనిస్తాం. కాబట్టి దెబోరా తీర్చేటటువంటి న్యాయము అనేటటువంటిది న్యాయబద్ధమైనది, అదే సమయంలో దేవుని దృష్టికి ప్రజల దృష్టికి కూడా యోగ్యమైనదిగా కనబడుతూ వచ్చింది. ఆ కారణం చేతనే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆమె యొద్దకు రావటం అనేటటువంటిది సంభవించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. తరువాత గనక మనం గమనిస్తే అక్కడ న్యాయాధిపతి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. తర్వాత నాలుగవదిగా గనక మనం గమనిస్తే గనక అక్కడ మనం చూస్తాం, చూడండి,
ఈ యొక్క మరి 4వ అధ్యాయములోనే మనం గమనిస్తాం చూడండి. ఆమె పిలుస్తుంది అనే ఎవరిని అంటే మనం గమనిస్తాం చూడండి. ఇక్కడ 8వ వచనములో, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆ రీతిగా బారాకు అనేటటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యాధిపతిని పిలిచి ఒక 10,000 మందిని నువ్వు సమకూర్చి మా యుద్ధానికి వెళ్ళు, దేవుడు నీకు విజయం ఇస్తాడు అంటే ఈ బారాకేం చేస్తా ఉన్నాడు అంటే, లేదమ్మా నీవు కూడా నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను అంటాడు. అంటే అక్కడ మనం గమనిస్తా ఉన్నాం 9వ వచనంలో అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళాను. కాబట్టి అక్కడ బారాకు అడుగుతాడు, అమ్మా నువ్వు కూడా నాతో రా అంటే ఆమె చెప్తుంది ఏమనంటే, ఒకవేళ నేను గనక నీతో వస్తే నీకేమాత్రమూ ఘనత కలగదు, కానీ అక్కడ అంటా ఉంది ఏమనంటే ఒక స్త్రీ వలన ఈ విజయము లభించింది అనేటటువంటిది వస్తుంది అని అక్కడ మరి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. దాన్ని బట్టి ఆమె ఆ యొక్క సైన్యాన్ని నడిపించినటువంటి ఆ యొక్క సైన్యాధిపతిగా కూడా మనం అక్కడ గమనించగలుగుతాం. సైన్యానికి తాను మార్గదర్శకము వహించి ఆ రీతిగా విజయాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క దెబోరాగా మనం గమనిస్తాం. చాలా పర్యాయాలు మనం గమనిస్తాము. మనము ఏదైనా ఈ మధ్య అంటే గతంలో చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక వివాహానికి పెండ్లి కుమార్తె సిద్ధపడి తాను మరి పెండ్లి కుమారుని ఇంటికి వెళ్తా ఉంది అక్కడ వివాహం కొరకై. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి, అమ్మా క్షేమంగా వెళ్ళి రా అని చెప్పేసి తాను ప్రార్థన చేసి తాను వెళ్ళబోతా ఉంటే ఆ పెళ్లి కుమార్తె ఒక మాట అంది. ఏమని అంటే, అయ్యా నీవు కూడా నాతో వస్తే ఆ దేవుడే నాతో వచ్చినట్లుగా నేను భావిస్తాను, కాబట్టి నీవు కూడా నాతో రాయ్యా అంది. కాబట్టి అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా ప్రత్యేక సందర్భాల్లో దైవ సేవకుల్ని లేదా పెద్దల్ని మన వెంట తీసుకొని వెళ్ళటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ రీతిగానే ఇక్కడ ఈమె ఈ యొక్క దెబోరా ఈమె ఏంటిది అంటే మనం చూస్తూ వచ్చాం పైన ఏమని అంటే ఆమె న్యాయాధిపతి, ఆమె ప్రవక్తిని అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ కారణం చేత బహుశా ఈ సైన్యాధిపతి అయినటువంటి బారాకు దెబోరాను కూడా తనతో రమ్మన్నట్లుగా మనం చూస్తాం. ఆమె రమ్మన్నప్పుడు అయ్యో నేను స్త్రీనే, నేను రాను, మీరే వెళ్ళండి అని తాను అనలేదు. కానీ ఆమెమంది అంటే దెబోరా ఆవశ్యముగా నీతో వచ్చేదను అంది. అంటే ఏమాత్రం ఆలస్యం లేకుండా నేను నీతో వస్తా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. ఏంటిది అంటే, నేను రావటం ద్వారా నీకేమాత్రం ఘనత కలదు, కానీ ఒక స్త్రీ ద్వారా ఈ విజయాన్ని దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా పరిగణించబడుతుంది అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి 4వదిగా దెబోరాలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటిది అంటే, మనం గమనించేది సైన్యానికి తాను మార్గదర్శకము వహించింది. ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క మరి పరిస్థితులన్నిటిలో కూడా తాను వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడిచినట్లుగా మనము అక్కడ చూడగలుగుతాం. వారు విజయాన్ని పొంది తిరిగి వచ్చిన తర్వాత అక్కడ మనం గమనిస్తాము ఈ యొక్క 4వ అధ్యాయములో జరిగినటువంటి సంఘటన అంతటినీ కూడా 5వ అధ్యాయములో ఒక గీతముగా, ఒక స్తుతి గీతముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ మనం గమనించేది ఏంటిది అంటే, 5వ విషయం ఏంటిది అంటే 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే
లేదా 4వ అధ్యాయంలో చివరిలో గనక మనం గమనిస్తే వీరికి ఎదురుగా ఉన్నటువంటి ఆ సిసెరా చంపబడినప్పుడు వీరు విజయాన్ని పొందుతూ వచ్చారు. అంటే మనం గమనించేది ఏంటంటే దెబోరా జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి విజయశాలి అయినటువంటి దెబోరాగా 5వ విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. తన జీవిత యాత్రలో తనున్నటువంటి పరిస్థితుల్లో తాను మాత్రమే కాకుండా తన ప్రజల పక్షముగా నిలవబడి తాను పోరాడి విజయాన్ని పొందినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి దేవుని ద్వారా విజయాన్ని పొందినటువంటి ఆ ఘనత ఈ యొక్క దెబోరాకి వచ్చినట్లుగా మనం చూస్తాం. 6వదిగా మనం గమనిస్తే గనక అక్కడ మనం చదువుకున్నటువంటి మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయములో 7వ వచనములో ఇశ్రాయేల్ అధిపతులు లేకపోయిరి, దెబోరాను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిదంటే 6వదిగా మనం చూసేది ఏంటిదంటే దెబోరా ఇశ్రాయేలీలకు తల్లిగా తానున్నట్లుగా మనం చూస్తాం. తల్లి అంటే మనం గమనించేది ఏంటిది అంటే తల్లి అంటే పోషించేది, పోషణకర్త, కాపాడేది అనేటటువంటిది మనం చూస్తాం. ఆ రీతిగా ఇశ్రాయేలీలకు తాను కాపరిగా ఉంటూ అంటే తాను తల్లిగా ఉంటూ వారిని పరిస్థితులలో ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వారిని పోషిస్తూ ఆ రీతిగా ఇశ్రాయేలీలను ముందుకు నడిపించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దెబోరా ఇశ్రాయేలీలకు తల్లిగా తానుంటూ వచ్చింది. 7వదిగా చివరిదిగా మనం గమనించేది ఏంటంటే మనం అక్కడ చూసాం దెబోరా సరళ వృక్షం కింద తాను కూర్చొని వారికి న్యాయము తీరుస్తూ వచ్చింది. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి తాను న్యాయము తీరుస్తూ వచ్చింది. కాబట్టి ఆ రీతిగా దెబోరా తాను ప్రతి ఒక్కరికి అంటే తన అవసరత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాను అందుబాటులో ఉంటూ వచ్చింది అనేది మనం చూస్తాం. అవైలబిలిటీ తాను సందర్భం అని కాకుండా తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అందుబాటులో ఉంటూ వచ్చింది అనేది మనం చూస్తాం. ఆ కారణం చేత కావచ్చు మరి డానియల్, క్యాథరిన్ వారి బిడ్డకు పెట్టినటువంటి పేరు ఏంటిది అంటే దెబోరా రాఫా. బహుశా నేను అనుకుంటా ఉన్నాను దెబోరా రాఫా. రాఫా అంటే స్వస్థపరచటం. అంటే వారిద్దరూ డాక్టర్స్ కదా, బహుశా బిడ్డను కూడా మరి స్వస్థపరచను అనే మాట పెట్టుకున్నారంటే బహుశా బిడ్డను కూడా డాక్టర్గా చేయాలనేటటువంటి ఉద్దేశం బహుశా వారిలో ఉండవచ్చు అనేది నేను భావిస్తా ఉన్నా. కాబట్టి డాక్టర్ వృత్తి అనేటటువంటిది సమయముతో పని లేకుండా 24/7 తాను అందుబాటులో ఉండాలి అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి దెబోరా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తాను అందుబాటులో ఉంటూ ఆ రీతిగా మరి వారికి న్యాయం తీరుస్తూ వారికి తల్లిగా ఉంటూ వారి అక్కరల్లో, వారి అవసరతల్లో, వారి ఆదరణలో తాను ఉంటూ ఆ రీతిగా ఇశ్రాయేలీలకు 4వ న్యాయాధిపతిగా మరి ఏకైక స్త్రీ న్యాయాధిపతిగా తాను ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ లక్షణాలన్నిటినీ మనము ఈ యొక్క చిన్న బిడ్డ మరి దెబోరా రాఫాలో కూడా రానున్న దినాల్లో మనం చూసేదాని కొరకై దేవుడు ఆ రీతిగా బిడ్డను ఆశీర్వదించాలని మనం చూస్తాం. కాబట్టి ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఇస్సాకు పాలు విడిచినప్పుడు మరి అబ్రహాము గొప్ప విందు చేసెను అనేది మనం చూస్తాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞత కలిగిన వారై మరి దినాన్న బిడ్డకి మరి ఆ యొక్క బలమైనటువంటి ఆహారము తినిపించి ఆ రీతిగా బిడ్డ ఎదుగుదలలో చక్కని ఎదుగుదల కలిగి రానున్న దినాల్లో మంచి భవిష్యత్తు
తాను కూడా వారికి వల్లే మరి ఒకవేళ వారి ఉద్దేశం డాక్టర్గా చేయాలని వారు ఆశిస్తే ఆ రీతిగా, లేదా మరి ఏదైనా దేవుని ఉద్దేశంలో ఏ రీతిగా తాను ఆశీర్వదించబడాలి అనేటటువంటిది ఉంటుందో అట్టి ఆశీర్వాదాలతో ఈ దెబోరా రాఫాను దేవుడు దీవించి ఆశీర్వదించి తన భవిష్యత్ అంతటిలో కూడా తన యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు సాక్ష్యాన్ని తీసుకొని వస్తూ మరి ఆ రీతిగా తన జీవిత యాత్రను కొనసాగించేదిగా ఉండాలని ఆశపడుతూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నా. They